వచ్చిన చూడండి. ఒకసారి బైబిల్లో ఉన్న వాళ్ళు ఒకసారి చదివించుకోండి. చోటు చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదిస్తూ ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాయి. చాలండి, నా మాట వినండి దేవుని బిడ్డలారా. నిలబడేది నేనే కానీ మాట్లాడేది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక చిన్నది చోటు చెప్పుకుందంట. ఏం చెప్తుంది? చోటు తెలుసు కదండి. చోటు వినండి. చిలక జాతర చెప్పేవాడు, వినండి. మంత్రాలు చెప్పేవాడు, మాయ మాటలు చెప్పేవాడు, అనేకమంది వాళ్ళని మోసం చేసేవాడు. సోదు చెప్తుందండి. చాలామంది సోదు విన్నట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామాల్లో. ఒకప్పుడు తెలియక విన్నారు, యేసు ప్రభుని తెలుసుకున్నాక వదిలేసారు. అవునా కదండి? ఒకప్పుడు తెలియక సోదు చెప్పించుకున్నాము, యేసు ప్రభు నమ్ముకున్నాక నిజము యేసు ప్రభులో ఉంది, ఆ సోదులు లేదనేసి చాలామంది తెలుసుకున్నారు. ఇంకా కానప్పటికీ చాలామంది ఉన్నారు ఇలా చెప్పించుకునేవాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పృథోన అనే ఒక దెయ్యం పట్టినట్టు ఒక చిన్నది ఏంటండి, ఆ చిన్నది తనలో దెయ్యం ఉన్నంత కాలం కూడా ఆ ఇంటి వారికి, ఆ యజమానులకి బహు లాభం సంపాదిస్తుందంట. ఏం సంపాదిస్తుందండి? ఒక చిన్నది ఒక కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం, బాగా లాభం సంపాదించడం అంటే ఇది చాలా ఏంటండి, అందరికీ ఏమనిపిస్తుందంటే ఏదో నిజం ఉందనుకుంటారు. కానీ ఒక చిన్న దానిలో దెయ్యం పట్టిన సంగతి చాలా మందికి తెలియదు కదండి. దేవుని బిడ్డలారా, ఈ చిన్నది తనలో దెయ్యము ఉండి ఆ ఇంటి వాళ్ళకి లాభం బాగా సంపాదిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏంటంటే బాగా డబ్బు ద్వారాగా వాళ్ళు చాలా ఏంటంటే అభివృద్ధి అయిపోతున్నారు. అది చాలా ఏంటంటే సంపాదించుకుంటున్నారు. వారికి ఏం కావాలంటే అది ఒక చిన్న దాని ద్వారాగా కదండి. దేవుని బిడ్డరా, దురాత్మ ఏం చేస్తుందంటే మనసులో ఉండి తనకున్న అవసరాలు కోరుకుంటారు. ఏంటండి, ఒక మనిషి ఏంటండి సాధారణంగా దురాత్మ వచ్చిందంటే ఆ ఆత్మ తనలో ఉండి ఒక మనిషిని చాలా ఇబ్బంది పెడతారు. చాలామంది గమనించారు. ఏంటండి, దురాత్మకి ఏం కావాలి? మాట్లాడకండి, మాట్లాడకండి, కూర్చోండి. దురాత్మకి ఏం అలవాటు ఉంటాయి? తాగుడు అలవాటు ఉంటుంది. దానికి ఏం అలవాటు ఉంటాయి? తిరగాలన్న అలవాటు ఉంటుంది, పాపం చేయాలన్న అలవాటు ఉంటుంది. ఏంటండి, అలా చేయాలన్న అలవాటు ఉంటుంది. ఏంటండి, దానికి ఎన్నో రకమైన ఆశలు, దానికి ఎన్నో రకమైన కోరికలు ఉంటాయి. ఆ దురాత్మకి దానికి ఉన్న ఆశలన్నీ తీరాలంటే ఎలా తీరుతాయి? చెప్పండి. ఎలా తీరుతాయి అంటే అది ఆత్మ. దానికి కావలసిన ఆశలన్నీ తీరాలంటే ఎలా తీరుతాయి? ఎవరో ఒకరిని పట్టుకోవాలి, ఎవరో ఒకరిలో ప్రవేశించి తనకున్నాయన్నీ కూడా ఆ ఆశలు
నెరవేర్చుకోవాలి దురాత్మ కదండి. చాలామంది ఏం చేస్తారంటే ఊళ్ళో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె ఏమైతే కళ్ళు తాగిందా ఆమె చచ్చిపోయింది, చచ్చిపోయిన ఆమెకి ఏమీ తెలియదు, మనకిలాగా ప్రేమించాలని తెలియదు, మనకిలాగా అసూయపడాలని తెలియదు, మనకిలాగా కొట్లాడాలని తెలియదు, మనలాగా తాగాలి తినాలని తనకి తెలియదు చచ్చిపోయిన మనిషికి. కానీ ఆ చచ్చిపోయిన మనిషికి మనుషులు ఏం చేస్తారంటే ఈమె బ్రతుకుండగా కళ్ళు తాగేది కదా, ఈమె బ్రతుకుండగా ఆకు తిన్నారు కదా, ఈమె బ్రతుకుండగా సిగరెట్ తాగేది కదా, ఈమె బ్రతుకుండగా అది చేసింది ఇది చేసిందని మనిషి ఆ మనిషికున్న లక్షణాలు మనసులో పెట్టుకుని చచ్చిపోయినప్పుడు ఆ మనిషిని పాతి పెట్టినప్పుడు ఆ సమాధి దగ్గర పెడతారు. ఎంతమంది లేరండి పాస్టర్ చెప్తున్నారు వద్దు అన్న కానీ లేదు లేదు ఆమె బ్రతుకుండగా కళ్ళు తాగేది ఆశ ఉంటుంది కదా, ఆమె బ్రతుకుండగా ఆకు తింది ఆశ ఉంటుంది కదా, ఆమె బ్రతుకుండగా ఇది చేసింది ఆశ ఉంటుంది కదా, ఆమె బ్రతుకుండగా ఎన్నో ఆశలు ఉన్నాయి ఆమెకి, బ్రతుకుండగా ఇటువంటి మంచి పట్టు చీర కట్టుకొని ఆశ ఉంటుంది కదా. ఏంటండి ఆమె బతుకుండగా చెట్టు కొట్టుకుని తిరిగింది కదా, చెట్టు ఆశ ఉంటుంది కదా. మానవుడు ఆ చచ్చిపోయిన మనిషి బ్రతుకుండగా ఎలా జీవించిందో అవన్నీ మనసులో పెట్టుకుని చచ్చిపోయిన తర్వాత మనిషి ఆమెకున్న ఆశ కోసం పెడతాడు. కానీ ఆమెకు అదేమి తెలియదు. అది ఎవరు తెలుసా? దురాత్మకి. అది బ్రతుకుండగా వాడుకుంటుంది. ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత మనుషుల్లో ఉండి కూడా అది ఆశించదు. కానీ మనుషులు చేస్తూ ఉంటారు. మా నాన్నగారు తాగేవారు, మా నాన్నగారు చుట్ట తాగేవారు, దేవుడు నమ్ముకోలేడు. ఒకరోజు మా నాన్నగారిని దురాత్మ పట్టింది. రాత్రుల్లో నిద్ర పడతలేదు, కేకలు వేస్తున్నాడు, పిచ్చిగా ఉంటున్నాడు. ఒకరోజు మా నాన్నగారు నైటు మా నాన్నగారు పక్కన కొడుకున్నాను, నేను పెద్దోడి పాస్టర్ని సేవ చేస్తున్నాను. ఆ రోజు రాలేదు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి నేను పడుకున్నాను. రెండో రోజు మళ్ళీ వచ్చేసింది. ఏమైనా అంటే ఏదో నన్ను నొక్కేస్తుంది, నన్ను తీసుకేస్తుంది, నాకు భయం వచ్చేస్తుంది అని. మళ్ళీ ఆ రోజు కూడా మా నాన్న దగ్గర పడుకున్నాను, ప్రార్థన చేసి ఆ రోజు ప్రశాంతంగా పడుకున్నాను. ఇంకా సుఖం లేదానికి ఇది ఎలాగో పోయేది లేదని 2 రోజులు ప్రార్థన చేశాను మా నాన్న కోసం. మళ్ళీ ఆ దురాత్మ రాలేదు. తర్వాత వారి మనసు పోయి నా దగ్గరే బాప్టిజం తీసుకున్నాను. దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరిని కూడా దురాత్మ వాడుకుంటారు. ప్రార్థన జీవితం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు, భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు వాడుకుంటారు. ఒకసారి మేము కూడా వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చారు కదా, పాస్టర్ గారు 2 ముచ్చట్లే చెప్పు చాలా అంటారు. నేను అనుకుంటాను, ఇదేంటి నేను చేసేది దేవుని యొక్క మాట కదా, 2 ముచ్చట్లు చెప్పంటే వారికి గుడి తెలియదు, వారికి దేవుడు తెలియదు, ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు. వాడొచ్చి 2 ముచ్చట్లు చెప్పంటే వాళ్ళు దురాత్మ ఉండి దేవుని వాక్యాన్ని చెప్పకుండా ఆకర్షిస్తారు. ఈ దురాత్మ చేసే పనులు అన్నమాట. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే అటువంటి మాట లక్ష్య వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. దీన్ని గమనించండి. ఈ దురాత్మ ఈ చిన్నదాన్ని దురాత్మ పట్టినప్పుడు ఏం సంపాదిస్తుందండి? సంపాదిస్తుంది. ఆ కుటుంబం అంతా కూడా పని చేయవలసిన అవసరం లేదు, ఏ బిజినెస్ చేయవలసిన అవసరం లేదు. ఏంటండి అంతా ఈ చిన్నది సంపాదిస్తుంది. ఏంటండి ఒక చిన్నది, అది ఆరితేరు ఉన్నది కాదు, జ్ఞానవంతురాలు కాదు, పెద్ద ఇంజనీర్ చదువుకున్నారు కాదు, ఏదో గొప్ప జాబ్ చేసేది కాదు, ఒక చిన్నది. తనలో దురాత్మ ఉండి ఏం చేస్తుంది? లాభము సంపాదిస్తుంది. అంటే సోది చెప్తుంది. ఏం చెప్తుందండి? సోది చెప్తుందండి. సోది చెప్తుంది కదా. ఇప్పుడు చాలామంది చూడండి, ఊళ్ళో కొడతా ఉంటారు, సోది చెప్తూ కొడతా ఉంటారు. కొంతమంది చిలకలు వేసుకుని గుట్టలు పెట్టుకుని వస్తూ ఉంటారు.
మళ్ళీ చెప్పించుకుంటారులే. ఏంటండి ఇంత, కానీ ఇదంతా దురాత్మ కదండి. అయితే ఇక్కడ బాగా సంపాదిస్తుంది. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిన్నది ఏంటండి చూసింది. ఏమంటుంది? ఇక వీళ్ళు సర్వోన్నతమైన దేవుడి కుమారులు, వీళ్ళ మాట వినంటారు. దురాత్మకు తెలుసు సేవకులు ఎవరో, అవిశ్వాసులు ఎవరో అది చెప్పగలుగుతారు. ఎవరు బైబిల్ బాగా చదవగలుగుతారో, ఎవరు బాగా ప్రార్థన చేయగలుగుతారో, ఎవరు బాగా పాటలు పాడగలుగుతారో, ఎవరు బాగా దేవుళ్ళలో ఉంటారో, ఎవరో తక్కువగా ఉంటారో సాధన దురాత్మకు ముందే తెలిసిపోతుంది. మీరు సేవకుడిని ఎంత సేవ చేస్తున్నారో దానికి తెలుసు, మీరు ఎంత పర్ఫెక్ట్ ఉన్నారో దానికి తెలుసు. ఎందుకంటే అది మనకంటే ముందే చదువుతుంది. మనం ఈ మధ్య చదివాము, అది దేవుడి దగ్గర ఉన్నప్పుడు చదువుకున్నది. దేవుడి బిడ్డ రాదని తెలుసు కదండి. నామగత క్రైస్తవులు ఎవరు, నిజమైన క్రైస్తవులు ఎవరు తెలుసు ఏంటండి. అయితే దురాత్మకి తనకి శరీరం ఉండదు, ఆత్మ అదంతే దురాత్మ. ఈ దురాత్మ చిన్నదానిలో ఉండి దానికున్న ఆశలన్నీ అది లాగుతుంది. మా పెద్దక్కనే బైరాపట్నం, మా బంధువుల్లో ఎవరికైనా ఏదైనా పెళ్లి జరిగినా, ఏదైనా విక్షోటి కార్యక్రమం జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా వస్తుంది. కార్యక్రమం వస్తుంది. మా పెద్దక్క లేయ పేరు. లేయ అంటే దేవుని బిడ్డ పేరే లేయ, కానీ లేయ గుణం లేదు. ఆమె వచ్చినప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు దప్పలు పడిపోతుంది. పడిపోయినప్పుడు ఇంకా అక్కడ కార్యక్రమం జరుగుతుందో ఏమో చూసుకుంటూ కూర్చోవాలి. అప్పుడు ఆమె ఎందుకు పడిపోతుందో అక్కడ కొంతమందికి తెలుసు అన్నమాట. రే ఈ పెద్ద పడిపోయింది, వచ్చేసింది పడిపోయింది, దానికి ఏదైనా ఒక పూర్ణమ్మ పోయాలి, దానికి ఏదైనా ఆవిడ కలిసి సవరణ పట్టుకొచ్చి ఇస్తే తాగిస్తాను అది పెద్ద మనుషులు తెలుసు అన్నమాట. నిజానికి వాస్తవమే. దానికి అప్పుడు పడిపోయినప్పుడు ఒక మాట్లాడితే అందరూ వచ్చిన చుట్టూ కొట్టారు. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. రే నాకు అది కావాలా, ఇది కావాలంటారు. అప్పుడు పెద్ద మనిషి తెలుసుకున్నాము, దీనికి అక్కడికి రాసుకుని అది ఆశపడుతుందో కోడి కోసేయమంటే కోడి కోసేసి వేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మనుషులు చెప్తారు. అంటే కళ్ళు కావాలంటే కళ్ళు పట్టిస్తే తాగేటంటే వెళ్ళిపోతాడు, దురాత్మ వెళ్ళిపోతాడు. అంటే ఒక దురాత్మ ఒక మనుషులో ఉండి ఇటువంటి చేస్తాడు. ఎందుకంటే దానికి మనగలే శరీరం లేదు కదా, తాగాలన్నా తినాలన్నా ఏది చేయాలన్నా దానికి శరీరం లేదు. కాబట్టి ఆ ఆత్మ ఒక మనిషిలోకి వచ్చి ఆ మనిషిలో ఉండి అదంతా అది తీర్చుకుని అంటారు. ఇది దురాత్మకు నా లక్షణం. ఇప్పుడు ఈ దురాత్మ ఏం చేస్తుందండి? సోదు చెప్తుంది. అంటే ఇది ఏమవుతుంది? వీళ్ళ దేవుడు దాసులు అని చెప్తుంది. అంటే దానికి తెలుసు కదా, దురాత్మకు తెలుసు వీళ్ళెవరో. నేను పౌరుని ఎరుగుతును, యేసుని కూడా ఎరుగుతుంది అని చెప్పగలుగుతున్నాడు. ఏంటండి దేవుని బిడ్డలు అప్పుడు పౌలు దేవుని చేత పంపబడినవాడు కాబట్టి ఆ పౌలు ఈ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అన్ని సోదులు చెప్పి కూడా వీళ్ళు దేవుని దాసులు, వీళ్ళ మాట వినండి. మరి నీ మాట ఎవరు వినాలి? కదండి. దేవుడి బిడ్డరా అప్పుడు ఆ పౌలు గారు గుర్తించి ఈ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోవాలండి. ఈ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఆ చిన్నదాంతో ఉన్న దురాత్మ ఏమైంది? బయటికి వెళ్ళిపోయింది. బాగా గమనించండి దయచేసి దేవుడి బిడ్డ. అప్పుడు ఆ చిన్నది మనకిలాగా ఒక మామూలు మనసుగా కూర్చున్నాం. మనం ఎలా కూర్చున్నామో అట్లా ఉన్నాం. అట్లా ఉంది ఆ చిన్నది. ఇంకా ఆమె ఏ సోద రావట్లా, ఎందుకంటే వెళ్ళిపోయింది కదా. ఏం వెళ్ళిపోయింది?
దురాత్మ వెళ్ళిపోయింది. ఆమెకు మంత్రాలు తంత్రాలు చెప్పడానికి ఏమి రావుతాను చూసారండి. అలాగే మందాలు ఉంది, ఇంకా బిజినెస్ ఆగిపోయింది, వ్యాపారం ఆగిపోయింది, వచ్చే లాభం ఆగిపోయింది. ఇప్పుడు ఇంట్లోకి ఏమనిపించింది? ఆ చిన్నది మనలాగా మౌనిగా ఉండిపోయింది, ఏమీ చేత కాదు. ఒకరోజు చూసారు, 2 రోజులు చూసారు, 3 రోజులు చూసారు, ఏమీ లేదు. అంత ముద్ద పెట్టి తింటన్నా ఉంటుంది అంతే. ఆ ఇంటి యజమానులకి ఏమనిపించిందంటే వాళ్ళు వచ్చి ఈ చిన్నదాని కోసం ఏదో చేశారు అని వాళ్ళ మీద వీళ్ళు పక్క పెట్టుకున్నారు. ఎవరి మీద? పౌలు మీద. ఏంటంటే నువ్వు వచ్చావు, ఈ చిన్నదానిలో ఏదో వెళ్ళిపోమని ఆజ్ఞాపించావు, ఏమైనా ఏంటో ఆ రోజు నుంచి కూడా ఏమే శివుడు చెప్పడం మానేసింది, మాకు వచ్చే లాభం కూడా ఆగిపోయింది అని వీళ్ళు ఏం చేశారంటే ఆ పౌల్ని పట్టుకుని వాళ్ళని హింసిస్తూ మొదలెట్టారు. సరేండి. కనుక దేవుడి బిడ్డరా, ఎందుకనంటే ఈ యొక్క సోది అనేది భయంకరమైనది. చాలా మంది ఊళ్ళలో కూడా ఏంటంటే ఈ యొక్క మొండి ఆచారాలు, 3 సిద్ధాంతాలు ఏంటంటే చేస్తారు. అది చేయకూడదు కదండి. దేవుని బిడ్డరా మరి గమనించండి. అయితే ఒకసారి పౌలు గారు దేవుని వాక్యం చెప్తూ ఉంటే మాంత్రికులు వారి దగ్గర ఉన్న పుస్తకాలన్నీ పట్టుకొచ్చి ఆ ఎదుటి వేసి కాల్చేశారంట. మాంత్రికులు ఏం చేస్తారన్నా? చేతపాటు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పుస్తకాలు చదువుతారు. మాంత్రికులు, చేతపాటు చేసేవాళ్ళు వీళ్ళు పుస్తకాలు చదివి వాళ్ళని మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళని మోసం చేస్తారు మాంత్రికులు. అటువంటి ఒక రోజున పౌలు గారు వెళ్ళి ప్రసంగం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ పట్టుకొచ్చి పౌలు ముందు కాల్చేశారంట. హల్లెలూయా. అపోస్తల కార్యాలు వేశారంటే కాల్చేసి మారిపోయారు. నిజమేనంటే దేవుడు యేసు ప్రభువే అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు మాంత్రికులు. చూడండి, కొన్ని సభల్లో మరి మీటింగుల్లో స్టేజీ మీద నిలబడి నేను మాంత్రికుడిని, నేను చేతపాటు చేసేవాడిని, ఒకప్పుడు ఇలాగున్నానని నేను మారిపోయాను, ఈరోజు నిజమేనంటే యేసు ప్రభు తెలుసుకున్నానని సాక్ష్యం ఇస్తూ ఉంటారు సార్. ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళ మహాముండున్నారు ఏంటండి. కనుక ప్రతి ఊరిలో కూడా ఉంటారు. అయితే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడి బిడ్డరా గమనించండి, ఇది దురాత్మ. ఏంటండి? దురాత్మ అవసరమైతే చర్చి పోరాడకుండా చేస్తారు. దురాత్మ అవసరమైతే తన ఆత్మహత్య చేసుకుంటా కూడా ప్రయత్నం చేస్తారు. దురాత్మ అవసరమైతే తోటి వాళ్ళని కూడా హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దురాత్మ అవసరమైతే అనేటువంటి వారి మీద నిందమూతో కూడా ప్రయత్నం చేస్తారు. దురాత్మ నమ్మండి. దురాత్మ అవసరమైతే నిజాన్ని అబద్ధం కూడా పలికిస్తారు ప్రభుత్వం కూడా. దురాత్మ. కానీ మనుషులు ఇటువంటివే నమ్ముతారు. అందుకే దేవుడు అన్నాడు, మోసపోకుండా దేవుడు ఎక్కిరించబడ్డాడు. చాలామంది దురాత్మ చేత మోసగించబడతా ఉంటారు చాలామంది కదండి. చాలామంది క్రైస్తవులైన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కానీ వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేట్లు చూపించుకుంటారు, ఏ రోజు మంచిదో కూడా చూపించుకుంటారు చాలామంది క్రైస్తవులు. ఈ దురాత్మ చేసే పనులు దేవుని బిడ్డలారా, దురాత్మ చేసే పనులు ఏంటండి? చాలామందికి తెలియదు. ఏంటండి?
మీకు దేవుడు మాట వింటారు, కొన్ని దురాత్మ మాటలు కూడా వింటారు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుడు దురాత్మ చేసే పనులు చాలా ఘోరంగా ఉంటాయి. ఏంటండి, చాలామంది భక్తు పనుల్ని అది మోసగించింది, చాలామంది సేవకులను కూడా మోసగించింది, చాలామంది సంఘాలను కూడా అది రెండుగా చూపిస్తుంది. చాలా మందిని భయంకరంగా శత్రువులుగా మార్చేసింది దురాత్మ. అలా చేయటమే దాని పని. దురాత్మ ఏంటండి, దేవుని బిడ్డరా వినండి ఒకసారి. ఈ వాక్య పాఠంలో ఆ దురాత్మ చిన్నదానిలో నుండి ఎప్పుడు వెళ్ళిపోయిందో మామూలు మనిషి అయిపోయింది. అదేమయ్యా గమనించండి దేవుని బిడ్డరా. బైబిల్లో ఒక మాట మీకు చెప్తారు, జ్ఞాపకం చేస్తుంది. 1 సాముయేలు 28వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి వాక్యాన్ని ఒకసారి మీరు చదివించండి దయచేసి. వాక్యం బైబిల్ చదువుతారు మంచిది, ఒకసారి చదవండి. 1 సాముయేలు 28:5వ వచనం ఏంటండి, చదవండి. 1 సాముయేలు 28:5వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా ప్రభుత్వం ద్వారా మీరు గమనించండి. ప్రభుత్వం ద్వారా ఏంటండి, దేవుడు ద్వారా సౌలుకి ఏ సమాధానం రాలా. మీకు అర్థమవుతుందండి. సౌలు తెలుసు కదా, సౌలు తెలుసుకున్నాము చేతులతో ఒకసారి. సౌలు ఎవరిపట్టి చెప్పాను కదా, సౌలు ఇజ్రాయేలు ప్రజలకి రాజు. సౌలు అంటే మంచి ఐటి మనిషి, మంచి అందగాడు, మంచి బలమైన వ్యక్తి. ఆ కాలము సాముయేలు గొప్ప ప్రవక్త. ఎవరండి, సాముయేలు ఒక గొప్ప ప్రవక్త. ఆయన ఇజ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, అనేకమంది రాజుల్ని అభిషేకించే వ్యక్తి సాముయేలు. ఆ కాలంలో ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలు ప్రజలకి చాలా గొడవలు జరిగాయి, చాలా యుద్ధాలు జరిగాయి, విరోధంగా ఉండేవాడు ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు ప్రజలు. ఆ కాలంలో సాముయేలు ప్రవక్త, గొప్ప దైవజనుడు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, రాజుల కొరకు అభిషేకించే వ్యక్తి. అటువంటి టైంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీదకి వాళ్ళు బాగా తరచుగా వీడి మీదకి యుద్ధానికి వచ్చేవారు. అటువంటి సమయంలో దేవుని బిడ్డరా రాజు లేడు. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించేది రాజు లేడు కదండి. ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఉండాలని నడిపించేవాడు, ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉండాలని నడిపించేవాడు, ఒక జిల్లానికి ఒక ఎమ్మెల్యే ఉండాలి నడిపించేవాడు, ఒక దేశానికి ఒక ముఖ్యమంత్రి ఉండాలి. ఆ విధంగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి రాజు లేడు. నా మాట వినండి, రాజు లేడు. ఆ కాలంలో సాముయేలు ప్రార్థన చేసేవాడు, రాజును అభిషేకించేవాడు. ఈ ప్రజలందరూ కూడా అయ్యా ఫిలిస్తీన్లు మా మీదకి దండుగా మా మీదకి వస్తూ ఉన్నారు, మరి మాకు రాజు కావాలని సాముయేలుకి చెప్తూ ఉండేవాడు. అప్పుడు సాముయేలు ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు ఆ సాముయేలుకి. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు ఏలివాడు కావాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, సౌలు. ఇజ్రాయేల్ గోత్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సౌలు ఉన్నాడు. ఆ సౌలు ఈ యొక్క ప్రజలకి రాజుగా ఏర్పాటు చేసుకోండి దేవుడు సాముయేలుకు బయలుపరిచాడు. ఆ మాట బయలుపరిచినప్పుడు సాముయేలు ఆ మాట తీసుకుని ప్రజలందరినీ పిలిచాడు. అయ్యా, మీరు ప్రార్థన చేశారు, మన ఇజ్రాయేల్ ప్రజలు ఒక వ్యక్తి ఉన్నాడంట, చాలా బలమైన వ్యక్తి, చాలా అందమైన వ్యక్తి. ఏంటంటే
మంచి విత్తశూరుడు కనుక ఆ వ్యక్తి మీ అందరికీ రాజు కావాలి అని దేవుడు నాకు చెప్పాడు అన్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే అనేసి అందరూ కూడా లేకపోతారు దేవుని పెట్టారు ఏంటంటే అందరూ కూడా ఇష్టపడినప్పుడు అప్పుడు సామ్యాలు చూసే దేవుని బిడ్డరా చూడండి ఇక్కడ చదువుకుందాం ఒక మాట. మొదటి సామ్యాలు 9వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 10 మొదటి వచనం. మొదటి సామ్యాలు 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. సౌలు సామ్యాలులకు కనబడగానే యెహోవా ఇతడే నేను చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను. చూసారండి, ఇది దేవుడు సామ్యాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఇది. ఈ జనులకు చెప్తున్నాడు ఇతడే మిమ్మల్ని లేలేవాడు. చూసారండి, ఈ 10వ వచనంలో ఏముంది అప్పుడు 10వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు సామ్యాలు తైలపు బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించాడు. చూసారండి, బాగా గమనించండి. ఒక గ్రామం ఒక అధికారి కావాలంటే అతన్ని 10 మంది వెళ్ళి అతన్ని కోరుకొని అతను అభిషేకించేది అధికారి. గమనించండి దేవుడి బిడ్డరా. అలాగే ఇలాగ చూసుకుంటే వెళ్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇట్లాగ అభిషేకించడం జరుగుతుంది. అయితే దేవుడి బిడ్డరా, ఇప్పుడు సామ్యాలు దగ్గరికి వెళ్ళి తల మీద ఏం పోసాడు? తైలము పోసాడు. తైలం పోసి ఏమన్నాడు? ఇదిగో ఇతనే జనులకి అధిపతి, ఇతనే మిమ్మల్ని ఏమవుతాడని సామ్యాలు చెప్పాడు. బాగేందండి, ఇతను రాజు అయ్యాడు. ఎవరు? సామ్యాలు రాజు అయ్యాడు. ఇజ్రాయేలు ప్రజలకి రాజు అయ్యాడు. ఇజ్రాయేల్ పక్షాన రాజుగా ఉండి ఫిలిష్తీయుల్ని ఎన్నో పర్యములు వాళ్ళని ఓడించాడు, జయించాడు. ఇజ్రాయేల్ ప్రజలకి జయాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రాజు. కొన్ని సంవత్సరాలు ఒకనొక సమయంలో దేవుని బిడ్డరా, ఈ సౌలు అనే వ్యక్తి దేవుని మాట అతిక్రమించాడు. బాగా గమనించండి. ప్రార్థన చేస్తే దేవుడు ఎత్తనని చెప్పాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఎత్తన అభిషేకించమని చెప్పాడు. ప్రార్థన చేస్తే ఇతడే ప్రజలు ఏలుబడి చేస్తారని చెప్పాడు దేవుడు. ఇటువంటి వ్యక్తి ఎప్పుడైతే సామ్యాలు అతని కొరకు ప్రార్థన చేశాడో అభిషేకం ఆయన మీద దిగి వచ్చింది. దేవుని ఆత్మ కూడా ఆయన మీదకి వచ్చిందట. వినండి, నా మాట వినండి. ఏమొచ్చిందండి? అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ కూడా రాయబడి ఉందన్నమాట. ఆత్మ కూడా అతని మీదకి వచ్చింది. తన మీద ఆత్మ ఉన్నంత కాలం కూడా ప్రజల్ని ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా నడిపించేవాడు. ఒకనొక సమయంలో ఏంటండి సౌలు ఏం చేశాడంటే దేవుని బిడ్డరా, దేవుడి మాట వినమని చెప్పాడు సామ్యాలు. దేవుడు మాట విను అన్నాడు సామ్యాలు సౌలు రాజుకి. సౌలు రాజు దేవుని మాట వినకోకుండా సౌలు రాజు ఏం చేశాడంటే దహన బలులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా అర్పించాడు. మాట వినటం చేస్తామా, దహన బలులు ఇవ్వటం చేస్తామా? చెప్పండి, బైబిల్లో ఉంది. మాట వినటం శ్రేష్టమా, లేకపోతే మాట పక్కన పెట్టి నువ్వు అనుకున్న ఈ గొర్రెనిచ్చేసి, నువ్వు అనుకున్న ఈ మేకనిచ్చేసి, నువ్వు అనుకున్న అన్నీ అర్పిస్తే దేవుడు ఏమని అంగీకరిస్తాడా? ఏమండి, అంగీకరిస్తాడా? కదండి. దేవుడి మాట వినకుండా ఏంటండి మనం ఏం చేస్తాం? ఎవరు చచ్చిపోతే మేకలు పోయాలి, తప్పకుండా పోయాలి మేకని. అక్కడ దేవుడి మాట పక్కన పెట్టేది ముందు ఖచ్చితంగా చచ్చిపోయినోడికి 5 సంవత్సరాలు కూడా మేకలు కోసి పెట్టాలి. ఇది మనుషులకు ఉన్న సిద్ధాంతం. కానీ దేవుడు మాట వినటం గొప్ప, నువ్వు దహన బలులు వినటం గొప్ప. సౌలు దేవుడు మాట వినలేదు కానీ ఏం చేశాడు?
దేవుని మాట పక్కన పెట్టి ఏం చేశాడంటే గబగబగా వెళ్ళి దహన బలులు అర్పించడం మొదలెట్టాడు. అప్పుడు ఏ సామ్యూయలైతే అతని కోసం ప్రార్థన చేశాడు, ఏ సామ్యూయలైతే అతని కోసం అభిషేకించాడు, ఏ సామ్యూయలైతే అతన్ని దేవుని ప్రజలకి రాజుగా పెట్టాడో అదే సామ్యూయలు అన్నాడు, సౌలు నువ్వు దేవుని మాట వినలేదు. ఏమి లేదు? బాగా గమనించండి, కొంతమంది వింటారు, అన్నీ బాగానే చేస్తారు, దేవుని వాక్యం వచ్చేటప్పటికి పక్కనే పెడతారు. అన్నీ బాగానే చేస్తారు, చర్చికి బాగానే ఇస్తారు, బాగానే కార్యక్రమాలు చేస్తారు, బాగానే ఎవరు చేసి పెడతారు, అన్నీ చేస్తారు. ఎవరికి చేస్తున్నారు అవి? ముందు దేవుడి మాట విను, ఇంపార్ట్ అయ్యి దేవుడి మాట విను. సౌలు అదే దేవుడు మాట వినలేదు, కానీ దేవుడు మెచ్చుకుంటాడేమో నేను మేకనిస్తే, దేవుడు మెచ్చుకుంటాడేమో నేను గొర్రెనిస్తే, దేవుడు మెచ్చుకుంటాడేమో నేను దావత్ చేస్తే, దేవుడు మెచ్చుకుంటాడేమో ఈ పనులు చేస్తే, అది చేయవలసిందేమో చేయొచ్చేమో, కానీ నువ్వు దేవుడి మాట మొదటగా వింటున్నావా కదా? రావాలనుకుంటే వస్తాము, అందరికి మానేయాలనుకుంటే మానేస్తాం, అది కరెక్ట్ కాదు కదా. ఇవ్వాలనుకుంటే ఇస్తాం, లేకపోతే ఇవ్వను, అది కరెక్టే కాదు. ప్రతి మనిషి కూడా దేవుని మాట మొట్టమొదటిగా వినాలి. నేనైనా మీరైనా దేవుని మాట వినాలి. ఇంత చక్కగా రేపు వేసుకుని మందులు కట్టుకున్నాం, ఇంత మందులు చేసుకుంటున్నాం, దేవుని కూడా రేపు వేయాలి, అక్కడ స్థలం కోరుతున్నాం, అక్కడ కూడా సొంతంగా మందులు కట్టుకుంటాం, ఇంత సేవ చేస్తున్నాం. దేవుడి మాట పక్కన పెడితే ఏముందని వాక్యం నా బోధ ఏముంది? సున్నా ఉంటుంది, ఏముంది? ఇంపాటు దేవుడి మాటకి ఇల్లు ఇవ్వాలి. మనం సౌలు ఏంటండి ప్రార్థన చేస్తే, సాగేలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తి కావాలన్నాడు. అప్పుడు బాగున్నాడేమో సౌలు, పడుతుందేమో, మంచివాడేమో, ప్రజల్ని బాగా ఏలుబడి చేస్తాడేమో అని దేవుడు అనిపించింది. కానీ మధ్యలో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది తెలుసా? దేవుడి మాట పక్కన పెట్టి ఏంటండి దేవునికి ఏంటండి కుంటి అన్ని దహన బలు ఇచ్చి మంచి అన్ని పక్కన పెట్టుకున్నాడు. సరేండి, ఎంత ఘోరమైంది. ఒక సేవకుడుగా ఒక ఆమె కోడి పెంచుకుంటుంది. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పుట్టుకోవడం ఎవరో కొనుక్కుంటాడా? ఎవరు కొనుక్కోడు. గమనించండి, మార్కెట్లోకి వెళ్తారు, మంచి వంకాయలు కొనుక్కుంటారు, కూర్చోబడి వంకాయలు కొనుక్కుంటారు. చేపలు కొంటాకి వెళ్తారు, వాసన వచ్చే చేపలు కొనుక్కుంటారా, రక్తం గడ్డతో ఉన్న చేపలు కొంటారా, బ్రతుకున్న చేపలు కొనుక్కుంటారు కూడా ప్రయత్నం చేస్తాం. బట్టల షాపులోకి వెళ్తారు, మంచి బట్టలు కొనుక్కుంటారా, లేకపోతే జూబులెట్ కొనుక్కుంటారా? మంచిగా కొనుక్కుంటారా? అంతేనండి. ఏదైనా దావత్ చేయాలనుకుంటున్నాం, మంచి క్వాలిటీ పట్టుకొచ్చి దావత్ చేస్తావా, లేకపోతే ఏదో వాళ్ళు తినేతరాన్ని పెడతామా? పెట్టాం కదా. ఏదైనా మంచి చేస్తాం, అంతే కదండి. దేనికైనా మంచిగా నలుగురికి నచ్చాలని కోరుకుంటాము. మరి దేవుని మాట మనకి వింటున్నామా లేదన్నది ఎప్పుడైనా ఆలోచన చేశామండి. దేవుని బిడ్డరా, సౌలు ఎప్పుడు సామూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు, ఇతనే ఇశ్రాయేలు ప్రజలకి రాజు అన్నాడు. సామూయేలు ప్రార్థన చేసినప్పుడు ఇతడే తైలం పట్టుకెళ్ళి అభిషేకించాడు దేవుడు. సామూయేలు ప్రార్థన చేసినప్పుడు ఇతడే ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళాడు దేవుడు. సామూయేలు ప్రార్థన చేసినప్పుడు ఇతనే మీ రాజు, మీరు లేనివాడని దేవుడు చెప్పాడు. అటువంటి ఈ రాజు ఏంటంటే కొంతకాలం అంత బాగానే ఉన్నాడు, కానీ ఒక రోజు దేవుడు మాట పక్కన పెట్టి తనకు నచ్చినట్టు చేశాడు. చాలామంది సమాజంలో వాళ్ళకి నచ్చిందే చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదన్నామంటే అడుగుతారు. అంటే అవసరం మందానికి మానేస్తారు అంటారు, ఈ మందానికి కాకపోతే ఇంకో మందానికి వెళ్తారు. ఎక్కడైనా అదే వాక్యం ఉంటారు, ఈ మందిరంలో అదే వాక్యం ఉంటుంది, అక్కడికైనా అదే వాక్యం ఉంటుంది, కానీ అబద్ధం ఇది చెప్పడం వాక్యం కదా. దేవుని బిడ్డలా గమనించండి, ఈ సామూయేలు ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా రాజులు చేశాడు ఆ యొక్క సౌలుని.
కొంతకాలం బాగానే ఉన్నాడు కదండి. మొదట్లో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నాము మనం? అబ్బా ప్రేమ అలా ఉంటుంది, ఆ చేతులు కట్టుకుని మాట్లాడతాం, తల కింద కట్టి మాట్లాడతాం, ఫస్ట్లో కింద కూర్చుంటాం. అలా అన్నాను. ఫస్ట్లో కింద కూర్చుంటాం, అందరికంటే ముందు వస్తాం, అందరికంటే ముందే వచ్చి ప్రార్థన చేస్తాం, అందరికంటే ముందు వచ్చి పాట పాడతాం, అందరికంటే ముందే వచ్చి వాక్యం చదువుకుంటాం. ఈ స్టార్టింగ్లో ఉంటే ఈ భక్తులు కొంతకాలం ఏమవుతుందో తెలియదు. మనిషికి అహంకారం వస్తుందా, గర్వం వస్తుందా, డబ్బులు బట్టి వస్తుందా, ఏదో వాదాన్ని బట్టి వస్తుందా, నాకేంటి అనేది మనుషులకి తప్పకుండా అవి వస్తాయి. రాకుండా చూసుకోవాలని దేవుడు లక్ష్యం చెప్తాడు. దేవుడు అహంకారాలు ఎదిరించి దీనికి రక్షణ ఇచ్చాడు. దేవుడు కీర్తన పత్రికలో అహంకారాలు ఎదిరించి దీనికి రక్షణ ఇచ్చాడు దేవుడు. ఏంటంటే దేవుని బిడ్డలు గమనించండి, నా మాట వెళ్ళండి, నేను ఊహిస్తాను పురాతన గురించి. ఈ సౌలు ఎప్పుడైతే దేవుడు మాట సామేలు అంటాడో దహన బలులు అర్పించడం గొప్ప, దేవుని మాట వేయటం గొప్ప అన్నాడు. నేను మంచి పని చేశాను కదా అన్నాడు సౌలు. ఏం మంచి పని చేశావు? మంచి అని దాచిపెట్టుకుని దేవుడికి ఏంటి నువ్వు దహన బలులు రోగంతో ఉన్నాయి, పుట్టుతో ఉన్నాయి, గుడ్డియాలు పెడతావా? చాలామంది అలాగే ఉంటారు కదండి. ఇంట్లో అయితే సొంత బాస్మతి బియ్యం అనుకుని, మంచి చోకర బియ్యం అనుకుని దేవుని మందిరానికి కోపి బియ్యం పట్టుకొచ్చే మనుషులు లేరా? ఏంటండి చాలామంది. ఒక ఆయన ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాడు. ఎందుకంటే చాలా లక్షలుగా ఖర్చు పెట్టాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సూట్లు కోట్లు అన్నీ వేశారు. నాకు ఏదో ఒక ప్యాంటు ఒక సెట్ పెట్టారు. షాప్లోకి వెళ్తే 450 ప్రసారి ఎంతండి అది? 450. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇల్లు ఓపెనింగ్ చేసుకొని ఏంటంటే మొత్తం సూట్లు బూట్లు అన్ని ఇల్లు పెట్టుకున్నారు. మాస్టర్ గారు అన్ని ఏంటంటే ఒక 450 ప్యాంటు సెట్ ఇచ్చారు. మళ్ళీ పుట్టితే మళ్ళీ ఇంకో 500 అవుతాయి అనుకోండి, మా ఎట్టేశారు. మనుషులు ఎంత తెలివిగా బతుకుతున్నారండి కదండి. దేవుడు పెట్టారా? అది కరెక్ట్ కాదు. చాలా చూస్తాం. మన పెళ్ళి ఉన్నారు, నాగేశ్వరులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూసుకున్నప్పుడు మాకు 20,000 రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ బట్టలు కొనేశాడు. చాలా 20,000 బట్టలు కొన్నాడు. 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. నేను ఏదైనా కంటితో చూసింది చెప్పకుండా చెబితే విన్నది చెప్పుకున్నాను. నాకు ఎప్పుడు చెప్పినా కానీ దేవుడు అది బయట చెప్తాడు. వాళ్ళని పొగడాలని కాదు, ఏది కింద పెట్టాలని కాదు. నేను సేవకు దేవుడు ఏదైతే చెప్తాడో అది చెప్పాలి. వారి కోపాన్ని అలాగే బాధపడి అంటే దేవుడు వాక్యం సెంటిమెంట్ ఉండదు. మనసు చూసి చెప్పేది వాక్యం కాదు, దేవుడు చూసి చెప్పేది వాక్యం. ప్రజలు నేను చాలా ప్రాంతాలు చూస్తున్నాను. దేవుని బిడ్డలు నమ్మండి, నా మాట నమ్మండి. ఇష్టం ఎందుకు అట్లాగా ఇవన్నీ పురాత్మ మనుషుల్లో ఉండి చేపిస్తున్న పని నిజం. దేవుని బిడ్డరా, ఈ యొక్క సౌలు అనే వ్యక్తి ఎప్పుడైతే దేవుడి మాట పక్కన పెట్టి తనకున్న మంచి ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ మంచి పుష్టిగా ఉన్నాయి దాచిపెట్టుకొని రోగంతో ఉన్నాయి చుట్టి నడ్డీలు పట్టుకుని దేవుడికి దహన బలించాడు. అందుకే దేవుడి కోపం వచ్చింది. సామేలు అన్నాడు, నువ్వు చేసిన చాలా తప్పు అన్నాడు. ఇదేనా చేసిన తప్పే కదండి. చాలా మంది లేదా ఏంటంటే దేవుడికి ఇచ్చే కాడేంటో ఆ రూపాయి పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు దేవుడు. ఆ దేవుడికి ఇచ్చి కాడ ఆ రూపాయి, ఆ దేవుడికి ఇచ్చి కాడ ఆ 5 రూపాయలు అంటే ఉండరు. 20 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాల వరకు నేను ఒక ఇంటి కదా ప్రార్థన చేస్తున్నాను. దగ్గరలో ఒక 10 సంవత్సరాల దాకా ఆయన ఎప్పుడు 10 సంవత్సరాల వరకు ఆ యొక్క 20 రూపాయలే, ఆ 50 రూపాయలే పెడతాను కానుకున్నాను. కానీ నేను వదలలే. ఎప్పుడొకప్పుడైనా తెలియక ఉన్నదా? ఎప్పుడొకప్పుడు ఆయన నిజం మార్పు రాదా? ఎప్పుడొకప్పుడైనంటే నిజం సేవకుడు అంటే ఏంటి నీకు తెలియదా? తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు ఆయన ఇవ్వగలుగుతాడు అనుకుని ఇద్దరు కూడా వెళ్ళిపోడు. సంగారెడ్డి వెళ్ళిపోడు. వెళ్ళినప్పుడల్లా మేమే 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ వేసుకుని వెళ్తే 50 రూపాయలు కానిపెట్టింది.
10 సంవత్సరాల జీవితం అదే. మేము మొహం మీద అనలేదు, ఏమనలేదు. వెళ్తున్నాం, మా పని అంతే, ప్రారంభం చేసుకుని వస్తున్నాం. 100 రూపాయలు పెట్టుకెళ్తే 50 రూపాయలు అయితే ఏదో వచ్చి ఏదో సాయంత్రం తీసుకొచ్చాం. 10 సంవత్సరాల తర్వాత ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది. నిజం, ఒక్కసారి 10,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 10,000. ప్రార్థన ఎప్పుడు గడుపుతుంటాడు. 10 సంవత్సరాలని ఒక్కసారి చేసాడు. అంటే అలా ఇవ్వగలిగాడంటే ఏం తెలుసుకున్నాడు ఆయన? నిజము తెలుసుకున్నాడు, మార్పు వచ్చింది. నిజమే, ఎంతో ఖర్చు పెట్టారు, ఎన్నో లక్షలైనవి, ఎన్నెన్నో వ్యర్థమైన ఖర్చులైనవి. ఇన్ని సంవత్సరాలు బట్టి సేవకుడు మా గుమ్మాలోకి వచ్చి ప్రార్థన చేస్తామంటే నేను పిచ్చినా పరంగా 50 రూపాయలు పెట్టేవాడు, కానీ పాపం నేను తెచ్చేవాడిని ఎప్పుడు కూడా ఆయన మాట మాట్లాడు. ఒకరోజు దేవుడు మాట్లాడాడు, నాకు కళ్ళాట నీళ్ళు వచ్చి ఒక్కసారి ఏంటి 50 రూపాయలు పెట్టేవాడు. యూట్యూబ్లో ఆయన వాక్యం వింటే కరెక్ట్గా ఆయన అనుకుంటాడు. చెప్తున్నాడు దేవుడు బిడ్డరా. మరి ఇక్కడ చూస్తే అలాగే దేవుడికి ఇచ్చే కాడ కొంతమంది అలాగే ఉంటారు. వాళ్ళ ఆత్మీయ జీవితం అలాగే ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఆర్థికమైన పరిస్థితి అలాగే ఉంటుంది, వాళ్ళు ఎదగలేరు. ఏంటండి ఉంటుంది. అయితే దేవుడి బిడ్డ నా మాటలు గమనించండి, వినండి. అయితే ఈ సమయంలో సౌలు పరిస్థితి ఎలా వచ్చిందంటే దేవుడు మాట వినలేదు. ఏంటమ్మా కదా, నీ బిడ్డలు నీ మాట లేకపోతే ఏమనిపిస్తుంది? నీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? నా కొడుకుల్ని కన్నాను కానీ నా మాట వింటారా దాన్ని కదండి. ఎందుకంటే దేవుడు బిడ్డరా, తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైనవారు. ఈ లోకానికి మనం పోషిస్తానికి, మన శరీరాన్ని పోషించడానికి తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యమైనవారు. అటువంటి తల్లిదండ్రులని చాలామంది ఏంటంటే పోగొట్టుకుంటారు ఒకసారి, లేక బాధపడతా ఉంటాం ఒకసారి. మన ఆత్మీయకైతే దేవుడు, మన శరీరానికి అయితే మన తల్లిదండ్రులే. మనం పుట్టేము పెరిగేవి ఇంత బాగా అయ్యామంటే ఎవరు కారణం? తల్లిదండ్రులే. మన ఆత్మీయ జీవితానికి పరలోకానికి కలగడం కారణం దేవుడు మాట కదండి. అయితే గమనించండి, రెండు మాటలు వినండి. దేవుడి బిడ్డలా కనుక మరి ఈ సమయంలో సౌలు దేవుడి మాట వినలేదు. వినకపోతే ఏం జరిగింది తెలుసా? ఆ కాలంలో సౌలు గురించి సామెత చెప్పాడు, నువ్వు దేవుడి మాట వినలేదు కాబట్టి నీ చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసుకుని నీ పొరుగువాడి చేతిలో పెడతా అన్నాడు. ఇప్పుడు దేవుడి రాజ్యాన్ని నీ చేతిలో పెట్టాడు, దేవుడి ప్రజల్ని చేతిలో పెట్టాడు. గనుక నువ్వు దేవుడి మాట వినలేదు, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేశావు కాబట్టి నీ రాజ్యం తీసి నీ పొరుగువాడికి, నీ పొరుగువాడు అంటే ఎవరు? ఎక్కడో అడుగులో గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. తన తండ్రి కూడా దావీదుని నువ్వెందుకు పనికిరావు గొర్రెలు కాసుకోని, ఎందుకు తండ్రి అతన్ని గొర్రెలుగా పెట్టేశాడు. ఉన్న 7 కొడుకులు కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు. అందంగా ఉన్నాడని మెచ్చుకున్నాడు, లావుగా ఉన్నాడని మెచ్చుకున్నాడు తండ్రి, చాలా హైట్ ఉన్నాడని మెచ్చుకున్నాడు. దావీదుని మెచ్చుకోలేదు. దావీదు నువ్వు పొట్టుగా ఉన్నావు, ఎర్రగా ఉండొచ్చేమో కానీ నువ్వు పొట్టుగా ఉన్నావు, యుద్ధానికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఆ గొర్రెలు కాని అన్నాడు తండ్రి. ఉన్న 7 కొడుకులను కూడా ఉదాహరణ చెప్పుకున్నాడు. తల్లిదండ్రులు కూడా ఉంటారు కదండి, అందుకు ఉన్నారనుకోండి, అందులో ఇద్దరు ప్రేమిస్తారు, ఇద్దరు ఎందుకు అలాగా
దురాత్మ కూడా పనిచేస్తాడు సార్, చేసేస్తారు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో దేవుడు చెప్పాడు సామెలో, ఆ చౌడు రాజ్యాన్ని తీసి అతను పొరుగువాడైనటువంటి దావీదుకి ఇవ్వబోతున్నాను, చెప్పు అతనికి అన్నాడు. సామె వెళ్ళాడు, రాజు ఆ దగ్గరికి వెళ్ళాడు. రాజా, ఇంతగా వర్క్ చేసి చాలు, నువ్వు దేవుడి మాట పక్కన పెట్టావు, నీకు నచ్చినట్టుగా పుట్టి మోగయి రోగంతో ఉన్నాయని దేవుడికి నువ్వు ఇస్తున్నావు. మందిరాల్లో చాలా మంది ఉంటారు అటువంటి, చాలా మంది ఉంటారు అటువంటి. ఇంటికాల మంచి దాచిపెట్టుకుంటారు, మందిరానికి ఏంటండి ఇస్తారు. మనం కాదండి, కొన్ని మందిరాలు ఉంటారు. ఆనాడు ఉన్నారు, నేను దేవుని బిడ్డలా. అప్పుడు సామ్యూయేలు చెప్పేసి సామ్యూయేలు వెళ్ళిపోయాడు. రామ అనే తన గ్రామానికి వెళ్ళిపోయాడు. సామ్యూయేలు వెళ్ళిపోయాడు. ఇంకా సౌలు వెళ్ళిపోయాడు. నీ రాజ్యం ఎప్పుడైతే తీసి వేరేవాడికి ఇస్తానని దేవుడు ద్వారాగా సామ్యూయేలు చెప్పాడో, ఇంకా అతనికి ఒక భయం అనేది, ఒక కలవరం అనేది వచ్చేసింది. తప్పు చేసినప్పుడు భయపడవలసిందే, నీలో లోపం ఉన్నప్పుడు నీలో కల్పించుకోవాల్సిందే. ఇప్పుడు కొంతమంది లోపం లేకపోయినా, లోపం ఉన్నా సరే లోపం లేని వాడిగా ఉన్నానని తలెత్తుకుంటూ జరుగుతున్నాను. తప్పుడు కూడా నేను తప్పు చేయలేదు అన్నట్టుగా కావు ప్రకటిస్తుంటారు. చేయిస్తారు, చలాయిస్తారు, గ్రామాల్లో చలాయిస్తారు. కానీ దేవుడు చూస్తున్నాడు వాళ్ళని. అంతమంది లేరండి, మంచివాణ్ణి ప్రజల్ని ఒప్పించి అబ్బా చూస్తారు. కానీ అవుతే దేవుడి దృష్టికి విరోధమే కదండి. జగత్తు వినండి, దేవుడు పెట్టారా పైకి కదండి. చాలామంది దేవుడు నమ్ముకుంటారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, మంచిగా దేవుడు నమ్ముకుంటారు, రక్షణ పొందుకుంటారు. భార్య ఉండగా వేరే భార్య అని చూస్తారు. అది ఎంత పాపం మరి. మీ ఇంట్లో తోడబట్టి చెల్లులు ఉండగా వేరే ఆడపిల్లలు చూస్తూ ఉంటారు కొంతమంది. ఎంత పాపం అది. మనిషిని ఎవరన్నా చూసారు, అది మనిషిని చాలా ఘోరమైన స్థితికి తీసుకెళ్తారు. ఉన్నది నాశనం అయిపోయింది అన్నమాట. దేవుడి నమ్మండి, వాస్తవం. మనం డైరెక్ట్గా పాపం చేస్తే ఒక పాపం కాదు. మత్తయి సువార్తలో ఉంది, కంటి చూపు చూసినప్పుడే హృదయంలో పాపం చేసిన వాడు అన్నట్టు. డైరెక్ట్గా పాపం చేయడమే కాదు, ఒక స్త్రీని కంటి చూపుతో చూసినప్పుడే నువ్వు హృదయంలో పాపం చేసిన వాడే. నీ భక్తుడిగా నువ్వు వేరే పురుషులు చూస్తే నువ్వు హృదయంలో పాపం చేసిన వాడే. వాస్తవం. అందుకే అక్రమం ఎక్కువైపోయింది దేశంలో, అక్రమం ఎక్కువైపోయింది. మనుషుల దగ్గర ప్రయాణం లేవు. కొడుకు మీద తండ్రికి లేదు, తండ్రి మీద కొడుకు లేదు, భార్య మీద భర్తకి లేదు, భర్తకి భార్య మీద లేదు, పిల్లలు తల్లిదండ్రులు తల్లులు పిల్లల మీద లేదు, బంధువులు లేదు, తోడబుట్టువులు లేదు, తమ్ముడి మీద అన్నకి లేదు, అన్నకి లేదు, ప్రేమ లేవు. ఏదో ఉన్నామని నటిస్తున్నారు తప్ప కానీ లేదే లేవు. ఉన్నామని నటిస్తున్నారు తప్ప కానీ లోన అలాగా కనపడలేదు. నిజమండి, దేవుడు చెప్పాడు అక్రమం ఎక్కువైపోతే ప్రేమలు కూడా అందరూ తొందరపోతాయి. దేవుడి బిడ్డలో ఉన్నప్పుడు తక్కువైపోద్ది. ఆ తక్కువైనప్పుడు ఇంకా మందిరానికి వెళ్తే అదే మందిరం, అదే నడుపు, అదే పాస్పోర్ట్, ఏ వెళ్తావో మందిరానికి అన్న ప్రేమ కూడా తగ్గిపోయి కనిపిస్తున్నాయి. చూస్తున్నాం కదా, 2 సంవత్సరాలు బట్టి ఆ 10 మంది ఉంటారు, ఆ పాస్పోర్ట్ ఉంటారు, అదే మందిరము, అదే ఉంది. ఇంకేముంది, ఏమన్నా డెవలప్ అయిందా అంటే? ఎందుకు అలాగా తక్కువైపోతారంటే ప్రేమ తక్కువైపోతాయి. ఒకరు ద్వేషించుకుంటే ఎక్కువైపోతుంది. నిజమండి, దేవుడు నమ్మండి, రాకడ దేవుడు రాకడలో ఇదే జరుగుతుంది కదండి. బొంబాయిలో ఒక ఎమ్మెల్యే పాస్టర్ని కాలు చేతులు కొడితే మహాసభలో మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా, కాలు చేతులు కొట్టి 3 లక్షలు ఇస్తా మనసు, డైరెక్ట్గా చంపేస్తే 11 లక్షలు ఇస్తా. ఒక ఎమ్మెల్యే, ఒక జిల్లాకు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఎంత సైతాన్ బలం ఎంత పనిచేస్తుందో
క్రైస్తవులు విశ్వాసం లేక, ఐక్యత లేక, బలం లేక ఎవరి వరకు వాళ్ళు విస్తారంగా మాట్లాడుతుంది అంత బలం అవకాశం ఇస్తుంది. నమ్మండి దేవుని బిడ్డరా. ఇప్పుడు సౌలు పరిస్థితి ఏమైపోయింది తెలుసా? తల తీసుకున్నాడు, దుఃఖపడ్డాడు, కలవరం వచ్చేసింది, బాధ వచ్చేసింది. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఆ పొరుగు వారికి రాజు ఎవరు? దావీదు. దేవుడు చెప్పాడు, సమయంలో ఇదిగో యెషయాకి 80 కుమారులు ఉన్నారు, 80 కుమారులు కనసాల వాడు ఉన్నాడు. ఆయన నాకు ఇష్టానుసారమైన వాడు, అతను నా ఉద్దేశాలు నెరవేరుతాడు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళు. ఆ ఇంటికి వెళ్ళి ఆ కనసాల వాడు ఆ యొక్క దావీదు అనే వ్యక్తి మీద ఆ తైలం అభిషేకించాడు. అతను అభిషేకించు, అతడే నా ప్రజల్ని ఏర్పాటు చేస్తాడు, అతనే నడిపిస్తాడు, వాడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు, నా సిద్ధాంతసారంగా ఉంటాడు, ఆ వ్యక్తే కావాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క ఏ తైలం కొమ్మైతే సౌలు రాజు మీద అభిషేకించాడో, ఏ రాజు మీద రాజుగా చేశాడో, ఇదే సామ్యలు దావీదు దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో సౌలు మీదకి దురాత్మ వచ్చేసింది. నేను ఆ ఆత్మ కోసం చెప్పడానికి మీకు ఎంత స్టోరీ చెప్పవచ్చు. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, అతనికి ఏమొచ్చిందండి? దురాత్మ వచ్చేసింది. ఏంటంటే దురాత్మ వచ్చేసింది అతని మీదకి. ఇక్కడ రాయబడి ఉంది వచ్చేసినట్టు. ఏంటంటే 16 అధ్యాయంలో ఉంటాడు. దేవుడు బిడ్డరా, యొక్క సౌలు మీదకి దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో సౌలు మీదకి దురాత్మ వచ్చేసింది. దురాత్మ సౌలుని పట్టుకున్నప్పుడు సౌలు ఏం చేసేవాడు తెలుసా? బాగా కేకలేసేవాడు, బాగా మరి జిద్ది చేసేవాడు, అంటే భయంకరంగా ఉండేవాడు సౌలు. అతని మీదకి ఏమొచ్చినప్పుడు అండి? దురాత్మ వచ్చినప్పుడు అప్పుడు దావీదు అభిషేకింపబడ్డాడు కాబట్టి, దావీదు ఇశ్రాయేలు రాజు కాబట్టి, దావీదు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి కాబట్టి దావీదు ఏం చేసేవాడంటే అతని మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు వెళ్ళి వాయిద్యాలు పాటలు పాడుతూ ఉంటే అతనిలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గమనించారండి, దురాత్మ పట్టుకున్నప్పుడు బాగా స్తోత్రాలని పాటలు పాడుతూ బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మధ్యన ఆ ఆత్మ దానికి మంట చేస్తారు. దానికి ఏదో తల మీద చుట్టి కొట్టేసినట్టు అయిపోతుంది. అయ్యో నేను ఈ స్థలంలో ఉన్నాను, నన్ను విడిచిపెట్టేయండి అంటారు. ఆ ప్రార్థన ఉన్నప్పుడు, ఆ ఆరాధన ఉన్నప్పుడు, ఆ దేవునికి ఆ స్తుతులు స్తోత్రాలు చెప్తున్నప్పుడు దురాత్మ ఏం చేస్తుందంటే, ఒక చోట మీటింగ్ జరుగుతుంది. ఒక యవనస్తుడు ఆ మీటింగ్లో కూర్చున్నాడు. వాడు ఏదో కూర్చున్నాడు. దేశీ మీద ఆ యొక్క ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఆరాధన చేసి పాట పాడుతూ ఉన్నప్పుడు యవనస్తుడు అందులోంచి లేచిపోయి గ్రౌండ్లో ఉండి బయటికి పరుగు మీద వెళ్ళిపోతాడంట. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? చెప్పండి. గ్రౌండ్లోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. అక్కడ ఆరాధన జరుగుతుంది, పాటలు జరుగుతున్నాయి, దైవ సేవకులు ప్రవచిస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. యవనస్తుడు వాక్యం విందామని వెళ్ళాడు, కానీ ఆ గ్రౌండ్లోంచి లేచిపోయి పరుగు మీద వెళ్ళిపోతున్నాడంటే తనలో ఏం పనిచేస్తుంది? దురాత్మ పనిచేస్తుంది. అంటే కొంతమంది వస్తారు కానీ ఉండలేరు, నిలకడగా ఉండలేరు, తిరుగుతూ ఉంటారు. ఇంకెప్పుడు ముగించబడతారా, ఎప్పుడు కార్యక్రమం అయిపోతారా, ఎప్పుడు వెళ్ళిపోతారా, ఒకసారి పనిచేస్తూ ఉంటారు మనుషులు. దేవుడి బిడ్డలకి సహనం ఓపిక ఎక్కువ ప్రజల మనకుంది. దేవుడి బిడ్డగా ఈ సౌలు ఇంటికి వెళ్ళిపోయాడు, మౌనమైపోయాడు. ఆ యొక్క సామ్యేలు వృద్ధుడు, హృదయకంలో ఉన్నాడు. దావీదును అభిషేకించాడు, దావీదే ఇశ్రాయేలు ప్రజలు రాజు అయ్యాడు. కానీ ఇప్పుడు సౌలులోకి ఏమొచ్చింది తెలుసా? చూద్దాం ఒక్కసారి 28 చదువు. ఒకసారి చివరి మాట మనం చదువుతున్నాం. ఇంకా 28 5వ వచనం.
సౌలు ఫిలిష్తీయులకు తండ్రిని చూసినప్పుడు మనస్సునందు వైకాంపం నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారాగైనను ఊరిమ ద్వారాగా ప్రభుత్వం ద్వారాగైనను ఇతనికి ఒక భయం వచ్చేసింది. ఎవరికి? వినండి, ఎవరమ్మా? సౌలుకి భయం వచ్చేసింది. ఈ భయం వచ్చేసినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డరా ఏంటండి, సౌలు ఫిలిష్తీయులను చూసినప్పుడు భయం వచ్చేసింది. ఒకప్పుడు దేవుని అభిషేకం నా మీద ఉంది కదా, దేవుని ఆత్మ నా మీద ఉంది కదా, ఒకప్పుడు దేవుని చేత వీళ్ళందరూ కూడా నేను ఓడించాను కదా, వీళ్ళు జయించాను కదా, ఇప్పుడు వీళ్ళందరూ నా మీదకి వస్తే నేను ఏం చేయాలని ఈ సౌలుకి ఒక భయం అనేది వచ్చేసింది. ఇప్పుడు సౌలు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తాడు. దేవా అంటే దేవుడు ఏమో సమాధానం ఇస్తాడు. ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా అంటే వాళ్ళు కూడా ఏమి సమాధానము? ఎందుకని? నువ్వు మార్పు కనపడ్డా. ఏం కనపడ్డావు? అప్పుడు సౌలు దగ్గర నువ్వు లేవు రెండు మాట. అప్పుడు లాగా నువ్వు లేవు. అందుకే ప్రభుత్వం ద్వారా దేవుడు ఏం బయలుపరచలేదు, దేవుడు కూడా ఏ మాత్రమే బయలుపరచలేదు. ఏంటండి, ఏమి కూడా ఆయనకి సమాధానము దేవుని దగ్గర నుంచి రావటం లేదు. సరేండి, రాని అప్పుడు సౌలు చేసే దురాత్మ అతనిలో ఉంది కాబట్టి ఎక్కడికి చూద్దాం ఒకసారి. ఎందుకు వచ్చినాం? కాబట్టి సౌలు మారు వేషం వేసుకుని నీరు బట్టలు తొడుక్కుని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి చూసారండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? సోదు చెప్పేదాన్ని ఎక్కడికి వచ్చాడు. ఒకప్పుడు ఎవరండి ఆయన? రాజు. ఒకప్పుడు ఎవరైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి. ఒకప్పుడు ఎవరో దేవుని ఆత్మని పొందుకున్న వ్యక్తి. ఏంటండి, ఇప్పుడు ఇతను ఎక్కడికి వచ్చాడు? చెప్పండి. ఒకప్పుడు ఈయన కర్ణ పిశాచులను కూడా దేశంలో ఉండి వెలగొట్టాడు. ఈయన దేవుని ఆత్మ ఇతని మీద ఉన్నప్పుడు, దేవుని అభిషేకం ఇతని మీద ఉన్నప్పుడు, దేవుని ప్రజల్ని ఈయన యాత్ర ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో దురాత్మ లేకపోతే సోడు చెప్పేవాళ్ళు, మంత్రాలు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా బయటికి ఎల్లగొట్టేవాడు అన్నది బయట. ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు? మీరు చెప్పాలి. ఒకప్పుడు ఈయన ఎలగొట్టాడు సోడు చెప్పేవాళ్ళని, ఒకప్పుడు ఆ యొక్క కర్ణ పిశాచులను ఎలగొట్టాడు, మంత్రాలు చెప్పేవాళ్ళు ఎలగొట్టాడు ఈయన. అప్పుడు ఏముంది దగ్గర? దేవుని ఆత్మ ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ప్రజలు ఏలుబడి చేసి మార్గం ఉంది ఆయనకి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? సోడు చెప్పే దాని దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి మీరు? ఎందుకు వచ్చాడు? అర్థమవుతుంది మీకు ఎందుకు వచ్చాడు? ఏంటి, ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు ఈయన? ఇటువంటి ఎలా కొట్టినట్టు ఈయన దేవుని అభిషేకం పొందుకున్న వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని ప్రజల్ని ఏలుబడి చేస్తున్న వ్యక్తి, కళాకారుడికి ఈయన సోదు చెప్పించుకున్నాడంటే ఇతరులోకి ఏం దూరం చెప్పండి? దురాత్మ వచ్చింది. మొదట వారే కనపడవాళ్ళు. ఈ రోజున అన్ని జనులు విశ్వాసం ఉంచి మొదట్లో ఉంటున్నారు. ఈ రోజున క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు తెలుసా? పక్కోడు వచ్చి అలా ఆదివారం కదా తెచ్చిలేదే మీకంటే ఏం చెప్తాడు? ఏం చెప్పరా? ఎందుకు క్రైస్తవులు కదా, చర్చ్ ఉంది కదా, గుడికి వెళ్ళకుండా ఏంటి ఇక్కడ కూర్చున్నా? కబులా ఇక్కడ కూర్చున్నావేంటి? ఈ సినిమా హాల్లో మరి ఇక్కడ కూర్చున్నావేంటి? ఈ బజార్లో అనరా? అంటారండి. ఈరోజు ఎక్కడ కూర్చోవలసింది మనము అక్కడక్కడ కూర్చుంటే ఏంటండి అంటారు. అదే దురాత్మ సౌలులో ప్రవేశించినప్పుడు ఒకప్పుడు సౌలు ఏ రీతిలో ఉన్నాడు, ఇప్పుడు సౌలే ఇప్పుడు ఫిలిష్తీయులకి భయపడిపోయి నేను చచ్చిపోతానేమో, నా రాజ్యం నా చేతిలో పోయింది ఏంటంటే భయంలో పడిపోయి ఒక వ్యాసం వేసుకున్నాడంట. ఏం వ్యాసం అండి? వ్యాసాలు వేస్తున్నారు చాలా మంది. దేవుడు గుడిలో ఒక వ్యాసం, బయట ఒక
వేస్తాడు. ఎంత భయపడ కదండి. దేవుడి బిడ్డన వ్యాస వేసుకుని బట్టలు మార్చుకుని ఎక్కడికి వచ్చాడు? రెండు మాటలు ఎక్కడ వచ్చాడమ్మా? ఒక కర్మ పిశాసి లేకపోతే సోదు చెప్పే ఆమె దగ్గరికి వచ్చాడు కదండి. కదండి, సోదు చెప్పే ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ ఈ అంత సోదు చెప్పే వాళ్ళకి ఏంటంటే చెప్తారు, వాళ్ళు అతను ఇది ఉంది, ఇతను ఇది ఉంది, ఇది ఉంది, అది ఉందని చెప్తారు. చెప్తారండి వాస్తవంగా. పాతాళంలో ఉంటే పాతాళంలో వచ్చి రావాలని కూడా చెప్తారు వాళ్ళు. అటువంటి బాయి మాట చెప్తారు వాళ్ళు. నీ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తారు, నీకు ఉద్యోగం అవుతున్నారని చెప్తారు, నీకు క్యాన్సర్ ఉంటే తగ్గిపోతానని చెప్తారు, అప్పుల బాధలో ఉంటే విడిపోతాయని చెప్తారు, ఇవి చేసుకుంటే బాగుంటుందని ఈ మాయ మాటలన్నీ చెప్పి నిన్నేం చేస్తారంటే నిన్ను పాడు చేసేస్తారు. నువ్వు అనుకుంటావు నిజమే, మా పాస్టర్ గారు చెప్పలేదు ఈ మాట, ఈయన ఎంత చక్క మాట చెప్పాడు చూడు నాకు అనుకుంటాను. నాకు ఎంత ప్రభావం తెలుసు, మా పాస్టర్ గారు ఎప్పుడు ఈ మాటలు చెప్పలేదు అనుకుంటారు చాలా. అనుకుంటే అలా మాయ మాటలోకి వెళ్ళి వాళ్ళు వీళ్ళు మాటలని తర్వాత చెప్పబడతాను. నా మాట రెండు మాట్లాడండి. ఆటలు అవుతున్నాయా? ఏమొక్కలే రోజు తింటాం కదా, పొద్దున సాయంత్రం తింటాం. ఒక రోజు తినకపోతే ఏమవుతుందమ్మా? ప్రైజ్గా హల్లెలూయా. యేసయ్య అన్నాడు, ఒక మనిషి రొట్టె వల్ల కాదు, రొట్టె వల్ల కాదు, నా మాట వల్ల బ్రతుకు. దేవుడు మాట ప్రజలా. అయితే దేవుని బిడ్డ నాకు చెప్పాలని ఇంకా ఆశ ఉంది. మరి మీకు ఆశ ఉందని తెలియదు, నాకు ఇంకా చెప్పాలి కదా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏం జరిగింది? ఇప్పుడు సౌండ్ ఎక్కడికి వెళ్ళాడండి? గ్యాస్ వేసాడు, బట్టలు మార్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సోడు చెప్పి ఆమె కర్ణ పిశాసి కదా. చాలా మంది మాంత్రికుల దగ్గరికి శాతపడి చేసి వదిలికెళ్తారు. చాలా మంది ఎందుకు వెళ్తారు? పిచ్చి పాపం, పిచ్చి. వాడు మనలాంటి మనిషి, అదేం దేవుడు కాదు. పేరు చెప్పుకుని మనల్ని ముంచేసేసి వాడతాయి. చూసండి, వస్తాం ఇస్తాం వస్తాం కదా. మన డబ్బులు కాదండి. ఒక 1000 రూపాయలు దేవుడు సన్నిధిలేము, ఆడికి పట్టుకెళ్ళి 10,000 ఇస్తాం. ఎంత ఇస్తామండి? సంతోషం ఎంత ఇస్తాం? దేవుడికి 1000 రూపాయలు ఇవ్వాలి, వాడికి ఎంత ఇస్తాం మనం? మాట నమ్ముతాం. కరెక్ట్గా నువ్వు 11:40 నిమిషాలకి నీ 3,000 కట్టకపోతే నీ జీవితంతో నీ భార్యతో నువ్వు సమాధానంగా ఉంటామంటాడు. అయ్యి బాబోయ్, 11:45కి తాడు కట్టకపోతే నా జీవితం అంతా కూడా భార్యతో సమాధానంగా ఉన్నాడని అయ్యి బాబోయ్ అనేసి అదే టైం పాటించేస్తారు. ఆ టైం పెట్టుకునే వస్తారు మన వాళ్ళు. దేవుని దగ్గర ఏ టైం? 12, 11:45 నిమిషాలు ఈ గడి ఉంటాం కదా, అన్నాను. అదేమి కాదు, 1 గంట చేసుకున్నా, 2 గంటలు చేసుకున్నా, 3 గంటలకు పెళ్లి చేసుకున్నా మీరు భార్య వెళ్ళిపోరు. దేవుడి మాట పెట్టి సమాధానంగా ఉంటారు. ప్రజలా ఇది మనుషులు పెట్టి భయని, మనుషుల మాట వినకండి, దేవుడి మాట వినండి చాలు. ప్రజలా వాడు అన్నట్టు మనిషే కదండి. అయితే దేవుడు ఇతను వ్యాస వేసాడు. రెండోది బట్టలో మార్చాడు. కన్న పిశాసు దగ్గరికి, సోదు చెప్పే దగ్గరికి వచ్చాడు. సాటును వచ్చాడు, కాముగా కనపడకుండా. ఎవరికైనా కనపడితే అడుగుతారని ఆల్రెడీ అక్కడికి అట్లా రాజులు ఏంటి పని అంటారేమో భయం వేసి ఎవరికి కనపడకుండా రాత్రి వేళ ఎప్పుడు వచ్చాడమ్మా? రాత్రి వేళ, గట్టిగా అమావాస్య రోజున రాత్రి వేళ అదే వచ్చి రాత్రి వేళ వచ్చి నన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఇదిగో ఏమన్నా చూడండి, ఏమంటాడు? ఏమని అడుగుతున్నాడు? ఇప్పుడు ఈ సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళాడు సౌలు కూర్చొని. దాని దగ్గర ఏమంటాడంటే, నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి అదన్నా? ఒక ఆయన సామ్యూయేలు అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు నా కోసం ప్రార్థన చేశాడు. దేవుడు నన్ను రాజుగా నిలబెట్టుకున్నాడు. ఆయన నన్ను అభిషేకించాడు. నేను రాజుగా పరిపాలన చేశాను ఇశ్రాయేలు ప్రజలకి.
ఇప్పుడు ఆ ఆత్మ నా మీద నుంచి వెళ్ళిపోయింది, ఆమె అభిషేకం పోయింది. ఇప్పుడు నేను ఆ రాజ్యంలో నుంచి దేవుడు నన్ను బయట తీసేశాడు. ఆ సామ్యులు చచ్చిపోయాడు కదా, ఆయన పాతాళంలో ఉన్నాడేమో, ఒకసారి పిలవవా అని. దేవుడు పాతాళంలో ఉన్న బయటికి రప్పిస్తాడు. తెలిసి మీకు దావీదు అంటాడు, నేను పాతాళంలో ఉన్నా, దేవుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? కీర్తన 23, నేను పాతాళంలో ఉన్నా, ఆయన అక్కడ ఉన్నాడు. నేను ఆకాశం మందు ఉన్నా, ఆయన అక్కడ ఉన్నాడు. ఈ సామ్యులు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోయినట్టు వాడు సాతాను రప్పించగలుగుతుందా? దానివల్ల కాదది, దానివల్ల కాదది. కానీ ఈ యొక్క సౌలు ఇక జ్యోతిష్యం చెప్పింది, లేకపోతే సోటి చెప్పే కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళి మారు వేషం వేసుకుని అడుగుతున్నాడు. ఇవేం చేస్తానో తెలియదు. ఒక ఆయన గంగులు కప్పుకుంటాడు, సాలువ కప్పుకుంటాడు. ఆయన బ్రతుకున్నప్పుడు ఇంత మంచి ప్రవక్త ఆయన చనిపోయాడు, ఆయన పాతాళంలో ఉన్నాడు. ఒకసారి ఆయన బయటకు రప్పిస్తావా? నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన అప్పుడు చచ్చిపోయాడు, సాయం చచ్చిపోయి పాతాళంలో వెళ్ళిపోయాడు. ఆయన బ్రతికిస్తావా? బతుకున్నప్పుడు ఆయన నిజంగా చెప్పాడు, నీ చేతిలో రాజ్యం తీశాక దేవుడు చెప్పాడు. ఆయన బతుకున్నప్పుడు నీ మీద దురాత్మ వస్తుందని చెప్పేశాడు. ఆయన బతుకున్నప్పుడు నా మీద ఏమవుతుందో మొత్తం అన్ని పోతాయని చెప్పేశాడు. ఆయనతో మాట్లాడాలని రప్పిస్తావా అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారమ్మా? అమ్మ అర్థమవుతుంది, నా మాట వినండి ఒకసారి. అమ్మ అయినా నా మాట వినండి. చూడండి నాయక ఒకసారి చూడండి ఏమంటాడు. ఒకసారి రప్పించాడు. ఆయన చచ్చిపోయాడు, ముసలోడు అయిపోయాడు. ఎక్కడున్నాడు? ఆయన పాతంలో ఉన్నాడు. ఎవరిని అడుగుతాడు? సోది చెప్పేది నాకు చెప్తుంది, నేను మోసం చేస్తాను. రప్పిస్తా రప్పిస్తా, నీ దగ్గర 1 లక్షలు కొట్టాలి కదా, 2 లక్షలు లాగాలి నీ దగ్గర, రప్పిస్తావా? కాదు. అప్పుడు వాడు మారువేషం వేసుకుని, బట్టలు వేసుకుని ఆ పాతాళంలో ఉన్నట్టు ఆ సామ్యులు ఒక్కసారి నువ్వు బయటికి రప్పించు, ఒక్కసారి బయటికి రప్పించు, నేను ఆ ముసలివాడితో మాట్లాడతాను అంటున్నాడు. ఈ సభ అంటామంటే ఇదేం చేసినా తెలుసా? ఇది తెలియదు పాపం. ఇదేంటి షో చెప్పేదానికి ఈ రాజుగారు మారువేషం వేసుకుని, మారు బట్టలు వేసుకుని నా దగ్గరకు వచ్చాడు తెలుసుకుంటానికని. దీనికి తెలియనే తెలియదు. ఈ రాజన్న సంగతి చూడడానికి తెలీదు. చూశారండి, ఒకప్పుడు సీఎం హాస్పిటల్లోకి వెళ్ళి మారువేషం వేసుకుని డాక్టర్ని పట్టుకున్నాడు. దొరుకుతామంది కదా, ఎవరు కదా మన ఎన్టీఆర్ ప్రైజ్లా కదండి. హాస్పిటల్ ఆంజనేయ మోసం జరుగుతుంది, డాక్టర్ పేషెంట్లు ఎవరిని పట్టించుకుంటారు, లంచాలు తీసుకుని బతుకుతున్నారు వీళ్ళనేసి సీఎంగా ఉన్నట్టు కాలంలో ఎన్టీఆర్ ఒక వేషం వేసుకుని అందులోకి వెళ్ళాడు. ఒక మనలాగా మామూలు మనిషికి వెళ్తే అన్నాడు డాక్టర్. ఎవరమాట వెళ్ళాను సీఎం అంటున్నా. ఒక మనిషిని పట్టుకున్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డరా, ఈ 2 విషయాలు ఆ సౌలు అడుగుతున్నప్పుడు ఈ అయ్యాక సోది చెప్పేది ఈ పిశాసి, కర్ణ పిశాసి మంత్రాలు తంత్రాలు కలిగినట్టు ఏమి మాయ మాట చెప్పి మాయలో పడగొడుతున్న మనిషిని మోసం చేస్తున్న ఇవి ఏమన్నా తెలుసా? ఏంటి? సామ్యులు పాతాళం నుంచి బయటికి రప్పించాలా? అతను వ్యాస వేసాడు, బట్టలు మార్చుకున్నాడు. ఈ దెయ్యానికి తెలియదు, దీనికి తెలియదు. చూసారండి, దేవుడు పెట్టినటువంటి విషయాలండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సామ్యుల్ని పాతాళంలో నుండి బయటకు రప్పించాడు. ఇది రప్పించరా? ఎవరు రప్పించరా? దీనివల్ల కాదది. ఎందుకు రప్పించాడు దేవుడు? అసలు సాయంత్రం రాడు. ఇక్కడ రాజుగారు అడుగుతున్న మాటలకి ఈ సోది చెప్పేదానికి డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు బిడ్డారా, ఈ వ్యాసవేసి అడుగుతున్నాడు. ఈ సోది చెప్పేది, దెయ్యం పట్టేది ఆ పాతాళంలో ఉన్నవాడిని బయటకు రప్పించాలా? అతను గొంగులు కప్పుకున్నాడా, ముసలివాడా, వృద్ధుడా, ఓకే, ఇది చెప్పిన రాదు. కానీ దేవుడే తెలిస్తే వాక్యంలో ఉన్నది అక్కడ. పాతాళంలో ఉండి దేవుడి సామ్యుల్ని బయటికి రప్పించేశాడు. నిజమే, మనం పాతాళంలో ఉన్నా సరే
ఆయన పాతంలో ఉంచి మనం బయటకు తీసుకెళ్తాడు. పాతంలో ఉంచి మనం పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయనకి సాధ్యం. ఇప్పుడు బయటికి ఎవరు వచ్చారు చెప్పండి? సామ్యేలు వచ్చాడు. ఎవరు రప్పించారు చెప్పండి? సోది చెప్పినా, కర్ణ పిశాస, మంత్రాలు చేతపడగలిగింది రప్పించిందా? ఏంటండి దెయ్యాన్ని దెయ్యం నిలబడతారా? కాదు, దెయ్యాన్ని దేవుడు నిలబడ్డారు. దెయ్యాన్ని దేవుడు పట్టుకోవాలా కదా? దేవుడు పెట్టారా? మరి అక్కడ దాని వల్ల కాదు, కానీ దేవుడే కావాలని ఆ యొక్క పాతాళంలో ఉన్న సామ్యేలు బయటకు వచ్చాడు. బయటకు వస్తే దీనికి పెద్ద కేకలు వేసింది. మరి ఎంతో మందికి చెప్పినప్పుడు మనుషుల్ని కేకలు వేయించేవారు. నువ్వు కేకలేదే ఉన్నారా లేదంటే? మనుషుల్ని దగ్గరకు వస్తే వాళ్ళని కేకలు వేయించి కర్రచ్చుకుని కొట్టి, కౌజరించుకుని కొట్టి, జాడించుకుని కొట్టి, ఎన్నో రకాలుగా కొట్టి వాళ్ళ శరీరం కాయపెట్టి నలుపు చంపేస్తారే. మరి ఇప్పుడు ఆ సామ్యాలు బయటకు వచ్చేటప్పుడు ఇది కేకలేయడం మొదలెట్టింది. ఎవరో ఈ దెయ్యం ఏంటో మనల్ని కేకలేస్తారు, మనల్ని కొడతారు, మనల్ని నివసించదు. ఏంటంటే భయంకరంగా. నిన్న ఒకసారి కుటుంబ పెళ్ళి అయిపోయినా ఒక ఆమెకు దెయ్యం పట్టింది. వాడు గుడి చుట్టూ తిప్పుతున్నాడు, కౌజలు కొడతా ఉంటే పట కొడతా ఉంటే నేను చూస్తా ఉన్నాను. కొడతా ఉంటే దుష్టించుకుని కొడతా ఉంటే ఆ కౌజల్స్ని తిప్పుతూ ఉంటే పోవాలంటే దెయ్యము ఏంటంటే దెయ్యాన్ని ఇలాగే చచ్చిపోతారు. కళాకారికి ఏంటంటే వదిలిస్తారు ఏదో రకంగా. మాయ అందరు మాయ ఉంది, డబ్బులు లాగాలి కదా, ఉండాలి కదా. పిచ్చోడు చూడండి బాగా. ఇక్కడ రెండు చూడండి. ఇప్పుడు సామ్యేలు బయటకు వస్తే ఎవరు కేకేశారు? అక్కడ టెన్ను ఎవరు కేకేశారు? దెయ్యమే, సోదు చెప్పేదే, మంత్రాలు తంత్రాలు కర్మ పిశాసి చెప్పేదే, ఎన్నో చెప్పేది. అయ్యి బాబోయ్, ఇది సామ్యేలు, నువ్వు యాసకేసుకుని వచ్చావు, నువ్వు బట్టలు మార్చుకుని వచ్చావు, నన్ను మోసగిస్తావా నువ్వు అంటున్నా దెయ్యం. ఆ సోదు చెప్పేది అంటే ఈ పాతాళంలో వచ్చింది ఎవరు తెలుసా? సామ్యేలు. దేవుడు పిలుచుకున్న వ్యక్తి, దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్త. ఈ వ్యక్తి పాతాళంలో ఉన్న వ్యక్తి పైకి వచ్చాడు. అసలే నువ్వు నా దగ్గర తెలుసుకోవడానికి వచ్చావు, నువ్వెవరవో అని అడిగింది ఆ సోది చెప్పేది. నన్ను మోసం చేయడానికి వచ్చావా? ఎవరు నువ్వు అంటే, అవును నేను రాజుని, నా రాజ్యం నా చేతిలో లేదు, ఇలాగుంది నేను భయపడుతున్నాను, నువ్వు ఏదైనా రప్పిస్తానేమో నీ దగ్గరికి వచ్చాను, నేను డైరెక్ట్గా వచ్చి నువ్వు భయపడతావని నేను వ్యాస వేసుకుని వచ్చాను, బట్టలు మార్చుకుని వచ్చాను. నీ దగ్గర నేను అది ఆ మాటలు చెప్పి సామ్యాలు రప్పిస్తామని వస్తే ఎంత మోసం చేసావు నువ్వు. కానీ అది రప్పించలేవు. దేవుడే ఆ సామ్యేలు బయటకు రప్పించాడు. వీరి కళ్ళు తెరవబడాలి. ఎవరి కళ్ళు? ఈ దెయ్యము కళ్ళు తెరవబడాలి, రాజుగారి కళ్ళు తెరవబడాలి. ఎందుకంటే ఇది తెలుసుకోవాలంటే సామ్యేలు బయటికి అది చెబితే రాలేదు. దేవుడే కావాలని బయటికి రప్పించాడు. దేవుడు మన ఆత్మ పాతాళంలో ఉన్నా సరే ఆయన రప్పించగల శక్తి ఆయన దగ్గర, రప్పించి పరలోకం తీసుకెళ్లే శక్తి ఆయన దగ్గర ఉంది. దెయ్యాల దగ్గర, బోధల దగ్గర, తంత్రాల దగ్గర, సోది చెప్పే దగ్గర లేదో. అది మాయ మాటలు అంతేగాని ఏమీ అటువంటి పిచ్చి మాటలు వినకండి. ప్రైజ్లా హల్లెలూయా. ఎందుకంటే మన క్రైస్తవులు కూడా చాలా మంది ఏ పని చేస్తారు. ఒక రోజున సౌలులో ఉన్న ఆత్మ పోయి దురాత్మ ఎలా వచ్చిందో అదే దురాత్మ మన మీద ఏర్పాటు చేస్తారు, మన కుటుంబం నేర్పిస్తారు. చూస్తున్నాం అసలు నమ్మండి. హల్లెలూయా. కనుక పాతాళంలో పంపించాలని ఆయన్ని, పాతాళంలో వచ్చి బయటికి రప్పించాలని ఆయన్ని,
నరకాల నుంచి తప్పించి పరలోకం తీసుకెళ్ళాలని, నరకానికి పంపేయాలని ఆయన చేతిలో ఉంది. ఆయన నమ్మండి. ప్రజలా ఆయన నమ్మండి. మూడు నమ్మకాలు, మూడు ఆచారాలు, మూడు సిద్ధాంతాలు, వాళ్ళ మాట వీరి మాట ఎవరి మాట నమ్మకండి. దేవుడి మాట నమ్మండి. దేవుడి మాట వినటం శ్రేష్టము. దేవుడి మాట వినండి చాలు. మనుషులు వాళ్ళు మన్నంటి మనుషులే, మనకి మాయ మాటలు చెప్పి బతుకుతారు తప్ప కానీ వారి దేవుడు కానీ దేవుడు ఒక్కడే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే సర్వము. నా ద్వారాగే మీకు మార్గం ఉంది, మోక్షం ఉంది, సమాపం ఉంది. నమ్మండి అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందుకే ఈ మధ్యని కళాశాలలో ఏంటండి వాక్యం చెప్తుంది, చోటు చెప్పే వాళ్ళ మాట వెనుకండి, మంత్రాలు చెప్పే మాటలు వెనుకండి, మాయ మాటలు చెప్పే మాటలు వెనుకండి. ఈరోజు చాలామంది మాయలో పడిపోతున్నారు. ఆడపిల్లలు కూడా, మగవాళ్ళు కూడా మాయలో పడిపోతున్నారు. అది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని ఫోన్ ద్వారా ఎన్నెన్నో చెప్పి మిమ్మల్ని లాగేస్తున్నారు. తర్వాత మీరు సమస్యలు పడిపోతారు. నమ్మకండి. ఎవరు డెవలప్మెంట్ కోసం వాళ్ళు మీకు తీర్పు మాటలు చెప్తారు. మీ కష్టం మీద మీకు ఆధారపడుతుంది. ప్రజలా మీ కష్టం మీద మీరు ఆధారపడండి. దేవుడి మీద ఆధార పెట్టుకోండి, మీరు ఆశీర్వదిస్తారు. ప్రజలా ఆయన మాట నమ్ముకొని సెలవులు వచ్చిన తర్వాత ఎక్కువగా మనుషులు ఏంటంటే ఎక్కువగా మనుషులు చాలా మోసంలో పడిపోయారు. ఆడపిల్లలు పడిపోయారు, మగపిల్లలు పడిపోయారు, యవనస్తులు పడిపోయారు, చిన్నపిల్లలు వాడు పుట్టినోడు కూడా పోనైపోతే వాడు ఊరుకొని, పుట్టినోడు కూడా పోనైపోతే వాడు ఊరుకొని అంటే అంత అలాగా సాతాను కూడా అంతగా వేగంగా పనిచేస్తుంది. అంత నిలబడదామండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. అందరూ